సంతోషంతో వెలిగిపోయింది చక్రవర్తి ముఖం. వెల్ మై డియర్ ఫ్రెండ్, తెలివితేటలలో నాతో సరి సమానమైన ప్రతిభ ఉందని నిరూపించుకున్నావు. అద్భుతంగా ఉంది నీ ఉపాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పిందంతా శ్రద్ధగా విని నరేన్ భూపతిని మెచ్చుకున్నాడు చక్రవర్తి. ఇట్స్ ఆల్ రైట్. పొగడతలు ముఖ్యం కాదు, ముందు జరగాల్సింది చూడు అన్నాడు నరేన్ భూపతి. తల పంకించాడు చక్రవర్తి. రివాల్వర్ను అలాగే పుచ్చుకుని రాజేష్ ముందుకు పోయి చేతిలోని లాకెట్ను అతనికి అందిస్తూ, మై డియర్ సిబిఐ హీరో, ఆ నిధిని సురక్షితంగా నాకు తెచ్చి అందించగల వాళ్ళు నువ్వు తప్ప మరొకరు లేరు. ఇదిగో ఆ లాకెట్. దీని ఆధారంతో వజ్ర సంపదను తెచ్చి నాకివ్వాలి. అలా చేస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడమే కాకుండా నువ్వు జీవితంలో సంపాదించలేనంత డబ్బిస్తాను. కమాన్ టేక్ ఇట్ అన్నాడు. నిర్లక్ష్యంగా నవ్వాడు రాజేష్. మీ అడుగులకు మడుగులొత్తి మీరు చెప్పినట్టు చేయడానికి నేను ఇన్స్పెక్టర్ ప్రసాద్ని కాదు. నీ కోరిక ఒకనాటికి నెరవేరదు అన్నాడు. క్రూరంగా నవ్వాడు చక్రవర్తి. నా కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసు మిస్టర్ రాజేష్. నేను తలచుకుంటే ఈ పని చేయడానికి నువ్వే కాదు, ఎక్కడో ఉన్న నీ తాత తండ్రులు కూడా తరలొస్తారు అన్నాడు. ఇంకా పూర్తి కాలేదు అతను అండం. చక్రవర్తి! అండర్ గ్రౌండ్ దద్దరిల్లిపోయేలా అరిచాడు రాజేష్. కోపంతో ఎర్రగా కందిపోయింది అతని ముఖం. చక్రవర్తి, నా తండ్రిని గురించి మరొక మాట మాట్లాడవంటే నీ నాలుక చీలికలు చేస్తాను. నా తండ్రిని తలచే అర్హత నీలాంటి నీచుడికి లేదు. యజమాని క్షేమం కోసం ప్రాణాలు అర్పించిన ఉత్తముడు నా తండ్రి. విశ్వాసానికి మారుపేరైన ఆ మహనీయుడు ఎవరో తెలుసా? రంగయ్య. నువ్వు తలపెట్టిన మారణకాండలో మొట్టమొదటిసారిగా బలైపోయిన నౌకరు రంగయ్య. ఆవేశంతో కంపించింది రాజేష్ కంఠం. ఆ మాటలు వింటూనే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారు అక్కడున్న వారందరూ. బాబు రాజు, నువ్వు రంగయ్య కొడుకువా? ముందుగా తేరుకున్న హర్షవర్ధన్ ఆనందం, ఆవేదన కలగాపులగంగా ధ్వనిస్తున్న కంఠంతో అన్నాడు. అవును సార్, తప్పని పరిస్థితుల్లో ఈ విషయం మీకు చెప్పకుండా దాచాల్సి వచ్చింది. చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయిన రంగయ్య కొడుకు నేనే. అనుకోని విధంగా ఒక పుణ్యాత్ముడి సహాయంతో పట్టుదలగా చదువుకున్నాను. ప్రయోజకుడిని అయ్యేంత వరకు నా తండ్రికి నా ముఖం చూపించకూడదు అనుకున్నాను. నా కలలు ఫలించి సిబిఐ ఆఫీసర్గా ఎన్నికయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తెలిసింది మీ ఇంట్లో దారుణాలు జరుగుతున్నాయన్న సంగతి. నా తండ్రి రంగయ్య ఆ దారుణాలకు బలైన సంగతి కూడా అప్పుడే తెలిసింది. అంతేకాదు, ఇతర రాష్ట్రాలకు చేరుతున్న మాదక ద్రవ్యాల రవాణా ఈ నగరం నుండేనని తెలిసింది. మా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించిన ఫైలును నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ప్రయోజకుడిగా తిరిగొచ్చి ఏ తండ్రినైతే ఆనందంలో ముంచెత్తుదామని ఆశించానో ఆ తండ్రి చివరి చూపులు కూడా నోచుకునే దురదృష్టవంతుడిని నేను అంటూ చెమగిలిన కళ్ళతో చెప్పడం ముగించాడు. అతను చెప్పింది వింటూనే అందరి హృదయాలు ద్రవించాయి. గుడ్. నువ్వు రంగయ్య కొడుకువి అని తెలిసిన తర్వాత నా పని మరింత సులువుగా నెరవేరుతుందన్న నమ్మకం ఏర్పడింది నవ్వుతూ అన్నాడు చక్రవర్తి. ప్రశ్నార్థకంగా చూశాడు రాజేష్. విశ్వాసానికి నిజంగానే మారుపేరు నీ తండ్రి రంగయ్య. స్వామి భక్తిలో అతనికి అతనే సాటి. అతని రక్తం పంచుకుని పుట్టిన నువ్వు కూడా అటువంటి భక్తి విశ్వాసాలనే కలిగి ఉంటావు అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు మిస్టర్ రాజేష్. ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా? హర్షవర్ధన్ను, అతడి చిరంజీవిని కాల్చి చంపమంటావా? రివాల్వర్ను హర్షవర్ధన్ గుండెలకేసి గురిపెడుతూ అన్నాడు చక్రవర్తి. యూ డర్టీ రోగ్ అరిచాడు రాజేష్. అరిచి ప్రయోజనం లేదు మిస్టర్ రాజేష్. 10 అంకెలు లెక్కబెట్టేలోగా నీ అంగీకారాన్ని అనౌన్స్ చేయాలి సీరియస్ గా హెచ్చరించాడు చక్రవర్తి. వద్దురాజు, నేను పోయినా పర్వాలేదు. నా కుటుంబం సర్వనాశనమైనా పర్వాలేదు. అతను చెప్పినట్టు చేసి నీ వృత్తికి, నువ్వు నమ్మిన ధర్మానికి కళంకం తెచ్చుకోవద్దు అన్నాడు హర్షవర్ధన్. అతని మాటలు పట్టించుకోలేదు చక్రవర్తి. అంకెలను లెక్కబెట్టడం అప్పటికే ప్రారంభించాడతను. 1, 2, 3 భయంగా చూశారు మణిధర్, హరిత, అలైక్యలు. రాజు, ఆ నీచుడు చెప్పినట్టు వజ్రాలను తెచ్చి వాడి మొహాను కొట్టు. నా భర్తను కాపాడు ఆందోళనగా అరుస్తూ రాజేష్ను అర్థించింది సుజలాదేవి. రాజు శాసిస్తున్నట్టు ధ్వనించింది హర్షవర్ధన్ కంఠం. ఐఆమ్ సారీ సార్, మీ ప్రాణాల కంటే వృత్తిధర్మం ముఖ్యం కాదు నాకు అన్నాడు రాజేష్. అంతవరకు చక్రవర్తిని వ్యతిరేకించిన రాజేష్ ఆఖరి క్షణంలో తన మనసు మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. తాను రంగయ్య కొడుకుని అని చెప్పి తన వివరాలు తెలియజేస్తున్న సమయంలోనే వెనక్కి తెరిచి కట్టబడిన చేతులను అతి ప్రయత్నం మీద దగ్గరకు తెచ్చుకున్నాడు. ఎడం చేతి రిష్టివాచి కీరాడును కుడి చేత్తో నిశ్శబ్దంగా బయటికి లాగాడు. కీరాడుతో పాటే బయటకొచ్చింది షార్పుగా ఉన్న సన్నటి బ్లేడు.
బయటకొస్తూనే అతని చేతులను బంధించిన తాళ్లను మరింత నిశ్శబ్దంగా కోయడం ప్రారంభించింది. తన చేతులకు విముక్తి లభించగానే చక్రవర్తి చెప్పిన పని చేయడానికి తన అంగీకారాన్ని వెల్లడించాడు రాజేష్. అతని అంగీకారాన్ని వింటూనే చిరునవ్వు ప్రత్యక్షమైంది చక్రవర్తి పెదవుల మీద. గుడ్, నువ్వు తెలివైన వాడివని నాకు తెలుసు అంటూ హర్షవర్ధన్ ముందు నుండి కదిలి రాజేష్ దగ్గరికి వచ్చాడు. తన అనుచరుల వైపు తిరిగి అతని కట్లు విప్పమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. చక్రవర్తి తన అనుచరుల వైపు తిరిగిన మరుక్షణంలో మెరుపులా కదిలాడు రాజేష్. పిడికిలి బిగించి అతని గుండెల మీద బలంగా గుద్దాడు. ఊహించని ఆ పిడిగుద్దుకు ఉక్కిరిబిక్కిరయ్యాడు. బాధగా అరుస్తూ వెనక్కి తూలిపోయిన అతని చేతుల్లోని రివాల్వర్ను ఒకదాన్ని లాక్కుని వెట్లకేసి జంప్ చేసి రివాల్వర్ను అతని కణతకు గురిపెట్టాడు. మోసం, దగ, వంచన, చంపండి, ఆ దుర్మార్గుణ్ణి నరికి ముక్కలు ముక్కలు చేయండి. గుండెల్లో అదుముకుంటూ లేచి గొంతు చించుకుని అరిచాడు చక్రవర్తి. అతని అరుపులు వింటూనే ముందుకు దూకారు అతని అనుచరులు. స్టాప్ దేర్ అరిచాడు రాజేష్. ఎక్కడి వాళ్ళక్కడ నిలబడి అయోమయంగా చక్రవర్తి ముఖంలోకి చూశారు అతని అనుచరులు. మిస్టర్ చక్రవర్తి, నీ అనుచరులను ఆయుధాలు కింద పెట్టమని చెప్పు. అందర్నీ బంధవిముక్తులను చేయమని ఆదేశించు. లేదా నీ కొడుకు విటల్తల నీ కళ్ళ ముందే పేలిపోతుంది. క్విక్! కంగుమన్న కంఠంతో హెచ్చరించాడు రాజేష్. క్షణంలో తారుమారైన సిచ్యువేషన్ని గమనిస్తూనే ఉక్రోషంతో ఎరబడిపోయింది చక్రవర్తి వదనం. భయంతో పాలిపోయిన కొడుకు విఠల్ ముఖంలోకి చూసిన తర్వాత రాజేష్ చెప్పినట్టు వినక తప్పలేదు అతనికి. ఆయుధాలు కింద పెట్టండి, కట్లు విప్పి వాళ్లను వదిలేయండి అన్నాడు. నిమిషాల మీద బంధవిముక్తులయ్యారు హర్షవర్ధన్, సుజలాదేవి, మణిధర్, అలైక్య, హరితలు. ఒక్క పరుగునొచ్చి విఠల్ చేతుల్లోని బాబును అందుకుని ఆత్రంగా ముద్దాడింది సుజలాదేవి. మిస్టర్ మణిధర్, ఆయుధాలను కలెక్ట్ చేయండి. అందర్నీ వెంటబెట్టుకుని అండర్ గ్రౌండ్ లోంచి పైకి వెళ్ళండి చెప్పాడు రాజేష్. తల ఊపి ఆయుధాలను కలెక్ట్ చేయడంలో బిజీ అయిపోయాడు మణిధర్. అండర్ గ్రౌండ్ లోంచి బయటికి పోయే ఆత్రంలో మిగతా విషయాలను పట్టించుకోవడం మరిచిపోయారు అందరూ. విఠల్ను రివాల్వర్తో కవర్ చేస్తున్న రాజేష్ మాత్రం అక్కడున్న చక్రవర్తిని, అతని అనుచరులను, నరేన్ భూపతిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఉన్నట్టుండి అతని కంటికి కనిపించకుండా పోయి విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. ఏమయ్యాడతను? పరిస్థితి ఎదురు తిరిగిందని పలాయనం చిత్తగించాడా? చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడా? లేక చాటుగా తనను దెబ్బతీసే ప్రయత్నాలు ఏమైనా చేపట్టాడా? ఇంకా పూర్తి కాలేదు రాజేష్ ఆలోచనలు. అండర్ గ్రౌండ్ లో ఉన్న రాతి స్తంభాలను చాటు చేసుకుంటూ ఎప్పుడు అతని వెనక్కి చేరాడో ఇన్స్పెక్టర్ ప్రసాద్. కంగుమంటున్న కంఠంతో అతన్ని హెచ్చరిస్తూ రివాల్వర్ను రాజేష్ వెన్ను కానించాడు. ఉలిక్కి పడ్డాడు రాజేష్. అతని విషయంలో అజాగ్రత్తగా ఉన్నందుకు తనను తానే నిందించుకుంటూ విఠల్ను ముందుకు నెట్టి అతని కణతకు గురిపెట్టిన రివాల్వర్ను కిందకు దించేశాడు. దించుతూనే మోచేతితో పొడిచాడు తన వెనక నిలబడిన ప్రసాద్ పొట్టలో. కెవ్వుమన్నాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. పేగులు తెగిపోయినట్టు విలవిల్లాడుతూ పొట్టను 2 చేతులతో అదుముకుంటూ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఎగిరి దూరంగా పడిపోయింది అతని చేతిలోని రివాల్వర్. అది గమనిస్తూనే రాజేష్ మీదకి దూకాడు విఠల్. పిడికిలి బిగించి బలంగా కొట్టబోయాడు అతని ముఖం మీద. మెరుపులా పక్కకి జరిగాడు రాజేష్. గాలిలో ఉండగానే అతని పిడికిల్ని ఎడం చేత్తో అడ్డుకుని కుడి చేతితో బలంగా కొట్టాడు అతని ముఖం మీద. విఠల్ ముఖాన్ని తాకి పట్టమన్న శబ్దాన్ని సృష్టించింది అతని పిడికిలి. వెర్రిగా అరిచాడు విఠల్. ముక్కుదూలం అదిరి చిక్కటి రక్తం పెదవుల మీదకి జరుతుండగా పళ్ళు పటపటా కొరుకుతూ అటు ఇటు చూసి దూరంగా ఒక కార్నర్లో పడున్న రివాల్వర్ కేసి దూకాడు. అదే వేగంతో అటు దూకి అతన్ని అడ్డుకున్నాడు రాజేష్. నేల మీద పడి అటు ఇటు దొర్లుతూ రివాల్వర్ చేజిక్కించుకునేందుకు ఎవరికి వారే పెనుగులాడ్డం ప్రారంభించారు. చూస్తారేం, బంధించండి అందర్నీ, ఎదురు తిరిగిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండి పిచ్చిపట్టినట్టు అరుస్తూ తన అనుచరులను హెచ్చరించాడు చక్రవర్తి. అప్పటికే వాళ్లు జారవిడిచిన ఆయుధాలను కలెక్ట్ చేసి కట్టగట్టి ఒక మూలన పారేశాడు మణిధర్. అందులో నుండి ఒక రైఫిల్ను అందుకుని వెనక్కి తిప్పి ముందుకు దూకిన చక్రవర్తి అనుచరులను చితకబాదడం ప్రారంభించాడు. పసివాణ్ణి గుండెలు కదుముకుంటూ హరిత, అలక్యలతో పాటు ఒక మూల నిలబడి విపరీతమైన భయంతో ఆ పోరాటాన్ని గమనిస్తూ నిలబడింది సుజలాదేవి. తన కళ్ల ముందే తారుమారైన ఆ సిచ్యుయేషన్ని గమనించి అండర్ గ్రౌండ్ లోంచి జారుకున్నాడు నరేన్ భూపతి. మణిధర్కి సహాయపడుతూ చక్రవర్తి అనుచరులను విరగదీయడంలో బిజీ అయిపోయాడు హర్షవర్ధన్. తన అనుచరులను హెచ్చరించిన చక్రవర్తి చటుకున ముందుకు దూకి విఠల్, రాజేష్లు అందుకోవాలని ప్రయత్నిస్తోన్న రివాల్వర్ను చేజిక్కించుకున్నాడు.
నేల మీద పడి అటు ఇటు దొర్లుతూ పిడికిళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు విఠల్ రాజేష్లు. వారితో పాటే అటు ఇటు అడుగులు వేస్తూ రివాల్వర్ను రాజేష్కి గురిపెట్టి ప్రయోగించేందుకు ప్రయత్నించాడు చక్రవర్తి. గురి చిక్కడం లేదతనికి. కింద మీదలవుతున్న ఆ ఇద్దరిలో రాజేష్ను షూట్ చేసేందుకు అవకాశం లభించడం లేదు. 2 నిమిషాల తర్వాత లభించింది అతనికి ఒక అవకాశం. విఠల్ను కిందకి పడదోసి అతని మీదకు చేరాడు రాజేష్. వచ్చిన అవకాశాన్ని వదలకుండా రివాల్వర్ను ప్రయోగించాడు చక్రవర్తి. అదే సమయంలో జరిగిపోయింది అతను ఊహించని సంఘటన. అతని నవనాడులో కుంగిపోయేట్టు చేసింది. తన మీదకి చేరి పిడికిళ్లతో ముఖం మీద పొడుస్తున్న రాజేష్ను కాళ్లతో అతి ప్రయత్నం మీద పడగొట్టి అతని పొట్ట మీదకి ఎక్కి కూర్చుని పిడికిలి బిగించి విసురుగా గాల్లోకి ఎత్తాడు విఠల్. శక్తినంతా పిడికిల్లో కేంద్రీకరించుకుని అతని గుండెల మీద కొట్టబోతున్నాడు. ధన్మంటూ గర్జించింది చక్రవర్తి చేతుల్లోని రివాల్వర్. సూటిగా వచ్చి విఠల్ తల వెనక భాగంలోకి చొచ్చుకుపోయింది బుల్లెట్. అండర్ గ్రౌండ్ దదరిల్లిపోయేటట్టు హృదయ విదారకమైన ఆర్తనాదాన్ని వెలువరించాడు విఠల్. ఎత్తిన పిడికిల్ని ఎత్తినట్టే ఉంచి రాజేష్ మీద నుండి పక్క కొరిగిపోయాడు. చిక్కటి నెత్తురు తల వెనక భాగం నుండి ఎగజిమ్ముకొస్తుండగా విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు. గుండెగినంత పనయింది చక్రవర్తికి. బాబూ విఠల్ అంటూ బాధగా అరిచాడు. ఒక్క అంగలో అతన్ని సమీపించి శవం మీద పడి విలపించడం ప్రారంభించాడు. ఈ దృశ్యాన్ని గమనిస్తూనే క్రోధావేశాలతో రాజేష్ను చుట్టుముట్టారు చక్రవర్తి అనుచరులు. ముష్టిఘాతాలతో అతని మీదకి దాడి చేశారు. బిగ్గరగా షౌట్ చేస్తూ వారిని ఎదుర్కొన్నాడు రాజేష్. కంటికి కనిపించని వేగంతో పిడికిళ్లు విసురుతూ దొరికిన వారిని దొరికినట్టే విరగదీయడం ప్రారంభించాడు. అరుపులతో ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది ఆ ప్రదేశం. దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ లేచి ఎర్రబడ్డ కళ్ళతో రాజేష్ కేసి చూశాడు చక్రవర్తి. రివాల్వర్ను గురిపెట్టి పిచ్చిపట్టినట్టు ప్రయోగించాడు. వేగవంతమైన రాజేష్ కదలికల కారణంగా అతన్ని చేరుకోలేకపోయాయి. రివాల్వర్ నుండి వెలువడిన బుల్లెట్లు అతనికి బదులుగా అతన్ని చుట్టుముట్టిన దృఢకాయుల్లో ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నాయి. అదే సమయంలో పోలీసులు వచ్చేశారు బాస్ అని టాప్ పిచ్చిలో అరుస్తూ ఒక మూలనున్న మెట్ల మీదుగా అండర్ గ్రౌండ్ లోకి పరుగు తీస్తూ వచ్చారు చక్రవర్తి అనుచరులిద్దరు. ఆ అరుపులు వింటూనే అదిరిపడి తలో పక్క పరుగు తీయడం ప్రారంభించారు రాజేష్తో పోరాడుతున్న చక్రవర్తి అనుచరులు. తన గుట్టు బట్టబయలైందని గ్రహించిన మరుక్షణంలో నల్లటి గాజుగోళీలా కనిపిస్తున్న వస్తువునొకదాన్ని ప్యాంటు జేబులో నుండి బయటకు తీశాడు చక్రవర్తి. ఉరుకులు పరుగుల మీద అండర్ గ్రౌండ్ లోకి జొరబడుతున్న పోలీసులను గమనించి వికృతంగా నవ్వుతూ నేలకేసి కొట్టాడు గాజుగోళీని. దణేల్మంటూ వినిపించింది దారుణమైన శబ్దం. కంపించిపోయింది ఆ డెన్. విరిగిపడ్డాయి రాతి స్తంభాలు. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రదేశాన్నంతటినీ చిక్కగా అలుముకుంది. భయంతో కూడిన కేకలు, బోట్ల శబ్దాలు కలగా పొలగంగా వినిపించడం తప్ప 5 నిమిషాల వరకు ఒకరి కంటికొకరు కనిపించలేదు. 5 నిమిషాల తర్వాత చేతులతో పొగను చెల్లా చెదురు చేస్తూ అండర్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టారు ఎస్పీ అమిత్ కుమార్, డాక్టర్ కపాడియాలు. రాజేష్ను గమనిస్తూనే అటెన్షన్లోకొచ్చి సెల్యూట్ చేశాడు అమిత్ కుమార్. మీరు ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్స్ అందుకుని చాలాసేపటి కిందకి ఇక్కడికి వచ్చాం సార్. లోపలికొచ్చేందుకు దారి కనిపించక వెతుకుతుండగా ఒక బండరాతి వెనుకున్న రహస్య మార్గం గుండా బయటకొస్తూ పట్టుబడ్డారు ప్రసాద్, నరేన్ భూపతులు. ఆ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని మేం లోపలికొచ్చాం అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. ఈ దారుణాలన్నింటికీ కారకుడైన చక్రవర్తి తప్పించుకున్నాడు. శక్తివంతమైన స్మోక్ బాంబును ప్రయోగించి పరారీ అయ్యాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చెయ్యాలి హడావిడిగా చెప్పాడు రాజేష్. రాజు, ఆ దుర్మార్గుడు వజ్ర సంపదను చేజిక్కించుకోవడానికి నా భవంతికే వెళ్ళి ఉంటాడు. ఇంతకాలం అతనుంటున్న గదిలో నుండే భూగృహంలోకి వెళ్లేందుకు రహస్య స్వరంగ మార్గం ఒకటుంది. ఆ భూగృహంలోని రాతి సింహాసనం అడుగునున్న భోషణంలో భద్రపరచబడింది మా పూర్వీకుల నాటి వజ్ర సంపద. చక్రవర్తి చేజిక్కించుకున్న లాకెట్లో ఉన్నాయి ఈ వివరాలు గబగబా చెప్పాడు హర్షవర్ధన్. కమాన్ మిస్టర్ కుమార్, లెటస్ గో దేర్ అంటూ అండర్ గ్రౌండ్ కార్నర్లో ఉన్న మెట్ల మీదుగా పైకి నడిచాడు. అక్కడ పూర్తి చేయాల్సిన మిగతా తతంగం తన వెంటొచ్చిన డీఎస్పీకి అప్పగించి కపాడియా, హర్షవర్ధన్లతో పాటు రాజేష్ను అనుసరించాడు ఎస్పీ అమిత్ కుమార్. భవంతిని చేరుకుంటూనే బెత్తర చూపులు చూస్తూ హాలులో గుంపుగా నిలబడిన నౌకర్లను ఉద్దేశించి చక్రవర్తి వచ్చాడా, మీకు కనిపించాడా అని అడిగాడు రాజేష్. అంతకాలం కుంటివాడిలా చక్రాల కుర్చీని అంటిపెట్టుకునున్న చక్రవర్తి భవంతి ముందు కారు దిగి పరుగు పరుగున లోపలికి రావడం గమనించి విపరీతమైన ఆశ్చర్యానికి గురైన నౌకర్లు అడిగిన వెంటనే సమాధానం చెప్పారు రాజేష్కి. వచ్చారు బాబు,
ఎవరో తరుముకొస్తున్నట్టు గాబరాగా వచ్చారు. రావడం రావడం ఆయన గారి గదిలోకి పోయి తలుపులు మూసుకున్నారు అని చెప్పాడు ఒక నౌకర్. అప్పటికే చక్రవర్తికి అలాట్ చేయబడిన గది ముందుకు పోయి మూసున్న తలుపులను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నం ప్రారంభించాడు ఎస్పీ కుమార్. అతన్ని పక్కకు తప్పుకోమని చెప్పి ఎగిరి కుడికాల్తో తలుపుల మీద తన్నాడు రాజేష్. భళ్ళున శబ్దం చేస్తూ విసురుగా తెరుచుకున్నాయి తలుపులు. ఆ గదిలో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ కు 2 అడుగుల యువతలగా ఉన్న గోడకు అటాచ్ చేయబడింది నిలువుటద్దం ఒకటి. అది పక్కకు తప్పుకుని భూగృహంలోకి పోయే సొరంగ మార్గం ఎంట్రన్స్ తెరుచుకుని కనిపిస్తోంది. రివాల్వర్ పుచ్చుకుని ఒకరి తర్వాత ఒకరుగా సొరంగ మార్గాన్ని అనుసరిస్తూ మెలికలు తిరుగుతోన్న మెట్ల మీదుగా భూగృహంలోకి ప్రవేశించారు రాజేష్, ఎస్పీ కుమార్లు. విశాలమైన ఆ భూగృహాన్ని మండుతున్న చమురు కాగడాలు 2 కాంతితో నింపడానికి తంటాలు పడుతున్నాయి. ఆ కాంతిలో కనిపించిన దృశ్యాన్ని గమనించి ఎక్కడి వాళ్ళక్కడే శిలా విగ్రహాల్లా నిలబడిపోయారు ఎస్పీ కుమార్, రాజేష్లు. ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు వారి వెనకగా వచ్చిన కపాడియా, హర్షవర్ధన్లు. విశాలమైన ఆ భూగృహం మధ్యలో ఉంది ఎత్తైన రాతి సింహాసనం ఒకటి. శిరస్సు పైనుండి చిక్కటి రక్తం ధారలు కట్టి భుజాల మీదకి జారుతుండగా ఆ రాతి సింహాసనం మీద పడున్నాడు చక్రవర్తి. తుప్పుబట్టిన శూలం ఒకటి పైనుండి పడినట్టుంది. అతడి నడినెత్తి నుండి లోపలికి చొచ్చుకుపోయి అతడి ప్రాణాలను హరించి వేసింది. అతడి భుజాల మీదుగా జారుతున్న రక్తం రాతి సింహాసనాన్ని రక్త సింహాసనంగా మార్చివేసింది. పక్కకు జరిగిన ఆ రక్త సింహాసనం అడుగు నుండి ఏమీ ఎరగనట్టు కనిపిస్తోంది పెద్ద భోషాణం. ఆ రాతి సింహాసనాన్ని ఒక పద్ధతి ప్రకారం జరపాలి. ఇష్టం వచ్చినట్టు కదిపితే రక్షణ కోసం ఏర్పాటు చేసిన శూలం కదిపిన వారి నెత్తిన పడుతుంది. సంపదను వశం చేసుకుని పారిపోవాలన్న తొందరలో ఆ సంగతి మర్చిపోయి ఉంటాడు చక్రవర్తి. తన పాపాలకు తనే దారుణమైన శిక్ష విధించుకున్నాడు. ఆ షాకు నుండి తేరుకుంటూనే బాధగా గొణిగాడు హర్షవర్ధన్. బరువుగా నిట్టూరుస్తూ అతని భుజం తట్టాడు కపాడియా. అదే సమయంలో మెట్లు దిగి భూగృహంలో కడుగు పెట్టారు మణిధర్, హరిత, అలైక్యలు. రక్తపు మడుగులో పడున్న చక్రవర్తిని చూస్తూనే భయంతో బయటికి రాబోతున్న అరుపును బలవంతంగా అదుపు చేసుకుంటూ వెనక నుండి రాజేష్ను కౌగులించుకుని కళ్ళు మూసుకుంది అలైక్య. అటువంటి భయానికే గురవుతూ వణుకుతున్న హరితను తన అక్కున చేర్చుకున్నాడు మణిధర్. ఆ మర్నాడు, వెళ్దాం సార్, ఈ దారుణాలకు కారకుడైన చక్రవర్తిని బయట పెట్టడమే కాదు, ఎంతో కాలం నుండి మా డిపార్ట్మెంట్కి కొరుకుడు పడకుండా కొనసాగుతున్న మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టే అవకాశాన్ని మాకు కలిగించారు. ఇప్పుడు దేశానికి కావలసింది మీలాంటి సాహసవంతులైన అధికారులే. రాజేష్ను అభినందిస్తూ అన్నాడు ఎస్పీ కుమార్. యు ఆర్ కరెక్ట్ మిస్టర్ కుమార్. అతని సాహసం, పట్టుదలలే ఈనాడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించగలిగాయి. ఏం చేసినా అతని రుణం తీర్చుకోలేను. అతని సలహాను అనుసరించి ఈ రక్తపాతానికి కారణమైన వజ్ర సంపదను ప్రధాని సహాయ నిధికి విరాళంగా సమర్పించాలని నిశ్చయించాను. అంతేకాదు, ఇంత చేసిన రాజేష్కి చిరుకానుకగా అలైక్యనిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను అంటూ ప్రకటించాడు. కంగ్రాచ్యులేషన్స్ రాజు. మా బావగారి అనుమతితో హరితను అర్ధాంగిగా స్వీకరిస్తాను. ఆ విషయం అలా ఉంచితే అతి ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి అన్నాడు మణిధర్. ఏంటది? అతనితో కరచాలనం చేస్తూ అడిగాడు రాజేష్. ఏం లేదు, మా అలైక్యకు ముక్కు మీద ఉంటుంది కోపం. ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటారో మీ ఇష్టం నవ్వుతూ అన్నాడు మణిధర్. గొల్లుమని నవ్వారు అక్కడున్న వారందరూ. సిగ్గుతో ఎర్రబడ్డాయి అలైక్య బుగ్గలు. అది గమనించిన రాజేష్ పెదవుల మీద ప్రత్యక్షమైంది చిరునవ్వు. ఇంతటితో రక్త సింహాసనం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.